అంటే మనము బయట ఉన్న ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి. అసలు బయటకి దీనికి తేడా ఏంటి? సార్ చాలా మంది ఏంటంటే, నేను ఎప్పటినుంచో టీ తాగుతున్నా, నేను బాగానే ఉన్నా, నాకేం అవ్వలేదు అని చాలా మంది అపోహల్లో బతికేస్తున్నారు. కనీసం ఏంటంటే, బయట టీ తాగడం వల్ల చాలా మంది చాలా, చాలా విధాలుగా చాలా అనారోగ్యంతో గురవుతున్నారు. కానీ వాళ్ళకి తెలియని కొన్ని కొన్ని ఈ వ్యాధులు గురవుతున్నాయి. అసలు ఏంటంటే వాళ్ళకి అర్థం గాదు. అసలెందుకంటే మనము ఉదయం లేవగానే ఫస్ట్ టీయే. అస్సలు మెయిన్ టీయే. అసలు మన ఇంగ్లీష్ వాళ్ళు టీ అలవాటు చేశారు గాబట్టి, మనం పొద్దున్న లేస్తే టీ, 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 టీ. టీ లేని ఇల్లు ఏది లేదు సార్. ఎందుకంటే చాలా మంది ఎక్కడికెళ్ళినా గాని, ఎవరైనా గెస్ట్ వచ్చినా గాని టీ పోసి పంపుతారు. కానీ ఆ టీలల్లో అసలు ఏముంటుందనేది కూడా తెలీదు. అసలు ఎటువంటి టీ తాగాలనేది కూడా ఎవరికీ తెలీదు. కానీ బయట టీ అంటే చూడండి చాలా వరకు మేము వెస్టివ్‌లో రాకముందు మేము గూడా అలాంటి టీ తాగడం వల్ల చాలా ఇబ్బందులు పడేవాడిని. అసలు ఏందంటే అసలు ఎందుకంటే మనము బయట యాడ్ చూసుకుంటాం, తక్కువలోకొస్తుంటాయి అంటున్నా. కానీ మనము టీలలో ఏంటి చూద్దాం. టీలలో ఏంటంటే మనకి 2 రకాలుంటది. ఒకటి డస్ట్ టీ, ఒకటి లీఫ్ టీ. మరి డస్ట్ టీ అనేది చూడండి, మనము చెట్టు అంటే మనము టీ అంటే టీ ఆకులతో నుంచి తయారు చేస్తారు. మరి అది ఎలా సార్ తయారు చేస్తారండి మనకి సార్ గోపాల్ సార్ 2 రకాలుగా మనము చూసుకోవాలి. ఏంటంటే ఒకటి డస్ట్ టీ. మరి ఈ యొక్క డస్ట్ టీ ఎలా తయారు చేస్తారు? అంటే చూడండి, బయట దొరికేదేంటంటే అందులో కూడా మనం బయట చాలా రకాల కంపెనీలున్నాయి. అందులో బ్యాక్ సైడ్ ఉంటది. ఇది డస్ట్ టీ అని అంటారు. కానీ చాలా మందికి తెలీదు అసలు డస్ట్ టీ అనేది. ఎందుకంటే టీలలో మనకేంటి చూడండి 3 రకాలుంటుంది. ఒకటి ఓకే సార్. ఓకే. సరే చూడండి మనకి చెట్లలో మనకి 3 రకాలొస్తాయండి. ఒకటేంటంటే ముదురాకు, మిడిలాకు, చిగురాకు. అంటే ముదురాకు ప్లస్ మిడిలాకు ఉంటదండి. అది ఏంటంటే అది అందులో ఏదైతే 2 విధాలుగా ఉన్నదాన్నేంటంటే బయట వాడే ప్రొడక్టులలో దాన్ని మిక్స్ చేయడం జరుగుతుంది. అందులో ఏంటే కలర్ అనేది ఎక్కువగా రావాలని అందులో ఆహ్, ఒక కెమికల్ ఉంటదండి. అది కంటెంట్ అనే కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే రంగు, రుచి వస్తుంది. చాలా మందేంటి రంగు, రుచికి పడిపోతున్నారు. ఎందుకంటే ఇదేసుకోవడం వల్ల రంగు ఎక్కువొస్తుంది గదా! అని యేసుకుంటున్నారు. కానీ ఆ టీ తాగడం వల్ల మన బాడీకి ఎటువంటి డ్యామేజ్ అవుతుందంటే చూడండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ బయట టీ తాగడం వల్ల ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుందండి మెయిన్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది. బరువు పెరిగే అవకాశం గూడా ఉంటుంది. జీర్ణక్రియ ఏందంటే అది చాలా తగ్గిపోతుంది. చర్మం కూడా చాలా కాంతివంతంగా ఉండదండి. చర్మం కూడా చాలా కాంతివంతంగా ఉండదు. ఎందుకంటే ముడతలుగా వచ్చేస్తుంటది. అసలు అటువంటి టీ తాగడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం గూడా ఉంటదండి. ఎందుకంటే చాలా మంది చూడండి మనం బయటల్లో మనము ఎక్స్‌పైరీ డేట్ చూస్తాం. ఓకే. కానీ ఎక్స్‌పైరీ డేట్ చూడం. ప్లస్ డేట్ చూస్తాం. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూస్తాం. కానీ ఎక్స్‌పైరీ డేట్ ఉండదు. ఎందుకంటే మనము పావు కేజీ తీసుకుంటాం. పావు కేజీ ప్యాకెట్స్ చూస్తున్నాం. అందులో అండి అవి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన తర్వాత వాటినేంటంటే ఆ లూజ్ చేసేసి ఏంటంటే మనకి ప మనకి ఏంటంటే గ్రీన్ కలర్‌లో వస్తుంటాయన్నమాట ప్యాకెట్స్. వాటికేమన్నా డేట్లుంటాయండి? వాటికి డేట్లుండవండి. ఎందుకంటే వాటికేంటంటే ఎక్స్‌పైరీ డేట్లుండవు. అవేంటంటే రూ. 15కి, రూ. 10కి విడివిడిగా బయట అమ్ముతూ ఉంటారు. అటువంటి టీ తాగడం వలన మనకి ఫైల్స్ వచ్చే అవకాశం ఉంటది. గ్యాస్ ట్రబులొచ్చే అవకాశం ఉంటది. బరువు పెరిగే అవకాశం గూడా ఉంటది. మన బాడీలలో జీర్ణశక్తి గూడా తగ్గిపోయే అవకాశం గూడా ఉంటది. ఫైల్స్ బీపీ, ఆకలి తగ్గిపోవటం అసలు, అసలు టీ తాగడం వల్లేనండి చానా సమస్యలకేంటంటే చాలా మంది మనం ఒక కప్పు టీ తాగుతానట 2.75 మన బాడీలో ఎనర్జీని తగ్గిస్తదట. ఎవరికీ తెలీదు. ఎందుకంటే మనం ఒక కప్పు టీ తాగితే బయట ఒక రూ. 10 కప్పు టీ తాగితే 2.75% అనేది మన బాడీలో ఎనర్జీని తగ్గిచ్చేస్తది. అట్లా మనము 3 సార్లు, 4 సార్లు తాగితే ఎంత ఎనర్జీని కోల్పోతున్నాం. అలాగే ఆకలిని గూడా చంపేసే అవకాశం గూడా ఉంది. ఆకలిని గూడా బయట టీ తాగడం వల్ల ఆకలిని కూడా చంపేసే అవకాశం గూడా ఉంటుంది. ఇంకోటేంటంటే మనకి ఏదైతే జ్ఞాపక శక్తి గాని, రక్తహీనత గాని ప్రతీది గూడా తగ్గిపోయే అవకాశం గూడా ఉందండి బయట టీ. మరి బయట టీ తాగడం వల్ల చాలా సమస్యలొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు వాడే టీ ఎటువంటిదని ఒకసారి ఆలోచించండి. మరి బయట టీ గురించి తెలుసుకున్నాం. మరి మన వేస్టేజ్‌లో
జేటస్ స్పెషల్ అని ఒకటి నంబర్ 1 ప్రొడక్ట్ అంటే అది గ్రేడ్ 1 అని చెప్పుకోవచ్చు. మేము వెస్టేజ్‌లో జాయిన్ అయిన ఫస్ట్ ఏంటంటే మేము ఉదయం, సాయంత్రం టీ తాగుతుంటాం. ఎందుకంటే దానికి దీనికి తేడా ఏంటి? వ్యత్యాసం ఏంటి? అన్నట్టుగా మేము ఒకసారి తాగితే అది ఆహ్, పెట్టినప్పుడు కలర్ రావట్లేదండి. ఎందుకు? పెట్టినప్పుడు కలర్ రావట్లేదు. ఇదేంటంటే లేత చిగురాకులతో తయారు చేస్తారన్నట్టు. ఇదేంటంటే బయటది ముదురాకు ప్లస్ మధ్య ఆకుతో తయారు చేస్తారు. అది పెట్టగానే అందులో ఒక కెమికల్ కంటెంట్ కలపడం వల్ల పెట్టగానే కలర్ వస్తది. ఆ కెమికల్ తాగడం వల్ల ఏంటంటే మనకి లేనిపోని వ్యాధులొచ్చే అవకాశం కూడా ఉంటది. కానీ లేత చిగురాకు అన్నట్టు. అంటే మన దగ్గర దొరికే టీ పొడి ఏంటంటే లేత చిగురాకులతో తయారు చేస్తారు. మన ప్యాకెట్ కూడా ఆకుల్లో కూడా అంటే ప్యాకెట్‌కి ఆకులుంటాయి అన్నట్టు. ఇది ఆకులతో తయారు చేస్తారు. ఇది ఓన్లీ గ్రేడ్ 1 ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. మరి అటువంటి దాన్ని చూసినట్టయితే అసలు బయట ప్రొడక్ట్ మనం టీవీలో పెట్టగానే ఎమ్మటే కలర్ వస్తది. ఇది కలర్ రావట్లేదు. అంటే చాలా మంది అనేది కలర్ రావట్లేదేంటి? ఇది వేస్టు. దీన్ని వాడకూడదని గూడా నేను విన్నాను. కానీ ఒక 10 నిమిషాలు మరిగిస్తే అస్సలు ఎక్సలెంట్ అండి. అంటే ఒక 10 నిమిషాలు మరిగిస్తే ఏముంటదంటే అందులో ఉన్న ఏదైతే ఇంగ్రీడియెంట్ ఉందో అది బయటకొస్తుంది. కానీ బయటదేంటంటే అందులో ఏమీ ఉండదు. ఓన్లీ కలర్ కోటింగ్ అనేది బయటికి రావడం వల్ల ఎమ్మటే కలర్ అనేది రావడం వల్ల ఎమ్మటే పాలు పోస్తున్నారు, తాగేస్తున్నారు. కానీ అటువంటి ప్రొడక్ట్ మన వెస్టేజ్‌లో ఏంటంటే జీటస్ స్పెషల్ అనేది పెట్టగానే కలర్ రాదు. ఒక 10 నిమిషాలు మరిగితే కలర్ వస్తుంది. అది తాగితే ఏమవుతుందంటే చూడండి మస్తండి. ఒక 4 బత్తాయిలు జ్యూస్ తాగినంత ఎనర్జీ అండి. కానీ మనము ఒక కప్పు కదండీ! 4 కప్పులు తాగినా ఏం గాదు. మరెందుకు ఏం గాదంటే చూడండి మనం బయట చూసినట్టయితే మనకి అందులో మనకి ఏమి ఉండదు. ఓన్లీ కెమికల్ అనేది యాడ్ అవుతుంది. కానీ మన దగ్గర ఏంటంటే చూడండి 4 బత్తాయిలు జ్యూస్ తాగినంత ఎనర్జీ ఉంటుంది. ఇంకొకటేంటంటే అందులో కాల్షియం ఉంటుంది. కాల్షియం మెయిన్. కాల్షియం గావాలండి. కాల్షియం ఉంటుంది ప్లస్ ఐరన్ గూడా ఉంటుంది. కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. మరి ఇదేంటంటే చాలా వరకు మనం బయట తాగే కాల్షియం మన బాడీలో కాల్షియం అనేది తగ్గిస్తుంది. ఐరన్ అనేది తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ గూడా తగ్గిస్తుంది బయట టీ పొడి. కానీ మన టీ పొడి తాగడం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ అనేది గ్రోత్ చేస్తుంది. ఎక్సలెంట్ అండి. అసలు ఒక కప్పు టీ మన మన దాంట్లో ఏదైతే జేటస్ స్పెషల్ ఉందో, ఒక కప్పు టీ తాగితే 4 బత్తాయిలు జ్యూస్ తాగినంత ఎనర్జీ వస్తుంది. ఎక్సలెంట్. ఏమంటానంటే మా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకో, గెస్ట్ వస్తే ఏంటంటే మేము ఇదే టీ పొడి వాడతాం. కానీ ఎందుకంటే ఫస్ట్ అయితే అది వాడేది. ఇప్పుడు ఇది వాడట్లే. రెండో క్వాలిటీ వాడుతున్నాం. మన దగ్గర రెండో క్వాలిటీ ఉంటది. అది వాడేది. అసలు ఇదేంటి మంచిగా ఉందని చెప్పారు. కానీ వాళ్ళు మళ్ళీ టీ పోస్తారని ఇంటికొస్తారన్నట్టు. అటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అటువంటి పద్ధతి మన దగ్గర ఉంది. ఎందుకంటే ఈ టీ పొడి వాడడం వల్ల ఏంటంటే మనకి ఐరన్ గ్రోత్ అవుతుంది. ఇది ఐరన్ గ్రోత్ అవుతుంది. కాల్షియం గ్రోత్ అవుతుంది. ఇంకొకటేంటంటే గ్యాస్ ట్రబుల్‌ని తగ్గిస్తుంది. గ్యాస్ ట్రబుల్ తగ్గిస్తుంది. బరువును కూడా తగ్గిస్తుంది. ఎలాగంటే మనం రోజు టీ తాగడం వల్ల 70, 70 క్యాలరీస్ అనేది మనం అంటే రోజు తాగడం వల్ల ఒక సంవత్సరం రోజు తాగామనుకో ఒక 1 ఇయర్‌లో 3 కేజీల బరువుని తగ్గించుకోవచ్చు. అంటే మన దగ్గర జేటర్ స్పెషల్ టీ తాగడం వల్ల ఒక 70 క్యాలరీలన్నట్టు. 70 క్యాలరీల బరువుని మనము తగ్గించుకోవచ్చు. ఇంకొకటేంటంటే జీర్ణశక్తి. అంటే జీర్ణశక్తి ఎవరికైతే తగ్గుదల తగ్గిపోయిందో ఈ టీ తాగడం వల్ల జీర్ణశక్తిని మనము పెంచుకోవచ్చు. అంటే చూడండి మరి బయట టీ తాగడం వల్ల జీర్ణశక్తి ఉండట్లే. మనం తిన్న జీర్ణం కాకపోతూ ఉంటది. కానీ తాగడం వల్ల అంటే ఎక్సలెంట్ మనం జీర్ణశక్తిని మనము పెంచుకోవచ్చు. ఇంకొకటేంటంటే మన చర్మంని కాంతివంతంగా ఉంచుకోవచ్చు. కాంతివంతంగా ఉంచుకోవచ్చు. ఎక్సలెంట్ అండి. ఎందుకంటే మనము టీ తాగే వాళ్ళకి తెలుస్తది. ఎందుకంటే ఎక్సలెంట్ అండి ఇది. ఇంకొకటి వచ్చేసి జీటా ప్రీమియం స్పెషల్ అండి. ఇది ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. జీటాస్ ప్రీమియం అండి. అసలు ఈ జీటా ప్రీమియం ఎందుకంటే సార్ మరి మీ దగ్గర ఇది కాకుండా ఇంకా వేరైటీ ఏమైనా ఉన్నాయంటే మన దగ్గర 2 రకాలుంటాయి. ఒకటి జీటా స్పెషల్ అది నార్మల్ టీ. ఇంకొకటి స్పైసీగా ఉండాలి. స్పైసీగా ఉండాలి అండి వాళ్ళకేంటంటే స్పైసీ కావాలంటారు. కానీ మన దగ్గర జీటా ప్రీమియం స్పైసీ ఉంటదండి. ఇది ఏంటంటే మనము ఉదయం లేవగానే మనము ఫ్రెష్‌గా ఉండాలి అనే వాళ్ళేంటంటే ఎక్సలెంట్‌గా ఉంటుంది. మన వెస్టేజ్‌లో ఉండే జీటా ప్రీమియం ఉండే ఇంగ్రీడియెంట్స్ అన్నట్టు. అంటే జీటా ప్రీమియంలో ఏముంటాయని తెలుసుకోవాలంటే ముందు అశ్వగంధ. ఫస్ట్ ఏంటంటే అశ్వగంధ. ఆ జీటా ప్రీమియంలో మనకి 8 మూలికలతో తయారు చేస్తారండి. అశ్వగంధ, తులసి, దాచిన చెక్క, మిరియాలు, సొంఠి, ఎండి ద్రాక్ష, పసుపు. చాలా మందికేంటంటే బయట టీ పొడి గూడా ఉంటాయండి. ఇవి గూడా బయట గూడా దొరుకుతుంది గదంటే బయట గూడా దొరుకుతాయండి. కాపోతే అంత టేస్టీగా ఉండదు.
చాలా మంది ఏంటంటే అవి లేవని మనం లోపట కూడా ఇంట్లో గూడా మనం అల్లం వేస్తూ ఉంటాం. మిరియాలేసుకొని తాగుతూ ఉంటాం. అవేమీ ఏయనవసరం లేదు. అవన్నీ ఇందులో కలిసుంటాయి. అయితే చూద్దాం అసలు అశ్వగంధ అనేది దేనికి పనిచేస్తుంది? అసలు అశ్వగంధ అనేది దేనికి పనిచేస్తుందంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అశ్వగంధ అనేది. చూడండి మన బాడీలో ఏదైతే అంటే వ్యాధి నిరోధక శక్తిని అంటే తగ్గుతుందా? పెరుగుతుందా? అనేది తెలీదు. ఈ టీ తాగడం వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తులసి. తులసి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇందులో విటమిన్ సి ఉంటుంది. జింక్ గూడా ఉంటుంది. అంటే విటమిన్ సి అనేదేంటంటే మనం రోజు తింటుంటాం. అది వెళ్ళిపోతూ ఉంటది. కానీ మన బాడీలో ఉండదు. అందుకనే మనం ఇది టీ తీసుకోవడం వల్ల ఆ విధంగా ఉపయోగపడుతుంది. ప్లస్ ఈ టీ తీసుకోవాలని గూడా అంటే మన బాడీలో సి విటమిన్ అనేది రోజు అవసరం. కానీ మనం తినే దాంట్లో సి విటమిన్ ఉంటుంది. కానీ బాడీలో అది ఉన్నట్టు ఉండి మళ్ళీ బయటికెళ్ళిపోతుంది. మళ్ళీ మనము సి విటమిన్ అనేది రోజు తీసుకోవాలి. అలా తీసుకోవాలనుకుంటే మన దగ్గర జీటా ప్రీమియం ద్వారా దొరుకుతుంది. ఇంకొకటేంటంటే దాల్చిన చెక్క. ఇది టీలో ఉన్న ఫ్లేవర్‌లను పెంచుతుంది. అంటే మంచిగా సువాసన వచ్చేటట్టుగా పెంచుతుంది. ఇది దాల్చిన చెక్క అనేది. మిరియాలు. మిరియాలేంటంటే మన బాడీలలో మెటబాలిజాన్ని పెంచుతుంది. ఇంకొకటి సొంఠి. ఇది సొంఠి అంటే మన దగ్గు, జలుబు, ఇక గొంతు మంటగా ఉంది, గొంతు కరకర ఉంది అనే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఎండి ద్రాక్ష. ఇది డైజెషన్ పవర్‌ని పెంచుతుంది. అంటే చాలా మందికి నాకు బాగా డైజెషన్ అవ్వట్లేదు, చాలా తక్కువగా ఉంది అనే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకొకటి పసుపు. ఈ పసుపు ఏంటంటే మన బాడీలలోనే ప్రీ రేడియేషన్ వలన ఫ్రెష్‌గాను అంటే మన బాడీని ఏంటంటే అంటే ఫ్రెష్‌గా ఉండేటట్టుగా మంచిగా చూస్తుంది. అంటే ఇది చూడండి చాలా వరకేంటంటే మన ఇవి తాగడం వల్ల మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ప్లస్ విటమిన్ సి అంటే మన తులసిలో మంచిగా విటమిన్ సి ఉంటుంది. జింక్ ఉంటుంది. ఈ ప్లస్ ఆహ్, మంచిగా కలర్ వస్తుంది. బాడీలో ఒక మెటబాలిజాన్ని పెంచుతుంది. దగ్గు ఉన్నా, జలుబు ఉన్నా ప్లస్ జ్వరం వచ్చినా, బాడీ వీక్‌గా ఉన్న బాడీ అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్లస్ డైజెషన్‌ని మంచిగా పెంచుతుంది. అంటే డైజెషన్ పవర్‌ని పెంచుతుంది. మన బాడీలలో ప్రీ రేడియేషన్ అంటే ఎక్కువగా అంటే ఒత్తిడన్నట్టు. చాలా వరకేందంటే నాకు అంటే టెన్షన్ పడేవాళ్ళు, ఒత్తిడికి గురైన వాళ్ళు ఈ టీ తాగొచ్చు. టీ తాగొచ్చండి. ఇది గూడా లేత చిగురాకుల నుంచి తయారు జేస్తారు. ఆహ్, చేస్తారండి. మంచిగా సువాసనతో కూడా మంచిగా కలిగి ఉంటుంది. ఎక్సలెంట్ అండి ఇది. తాగడం వల్ల చాలా వరకు క్యూర్ చేసుకోవచ్చు. బయట టీ పొడికిని, ఈ యొక్క మన దాంట్లో ఉన్న టీ పొడికి చాలా తేడాగా ఉంటదండి. మరి ఇటువంటి టీ పొడులు మీరు మీ యొక్క ఫ్యామిలీకి ఇస్తారని, మీ యొక్క ఫ్యామిలీని కాపాడుకుంటారని, బయట టీ తాగడం వల్ల మనకి కొన్ని వ్యాధులొచ్చే అవకాశం గూడా ఉంటుందని, మరి ఇది చా మరి ఈ జూమ్‌లో యాడ్ అయిన ప్రతి ఒక్క పర్సన్‌ని ఈ టీ పొడులు గురించి తెలుసుకున్నారని, మరి నా యొక్క సబ్జెక్ట్ మీకు అర్థమైందనుకోని నేను ఇక్కడితో ముగిస్తున్నాను. థాంక్ యూ.